ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ మరియు లక్నో జట్ల మధ్య మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. లాస్ట్ బాల్ వరకు చాలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ అయితే ఫ్యాన్స్కు మామూలు థ్రిల్ ఇవ్వలేదు. ఎస్పెషల్లీ ది యంగ్ స్టార్ ముకుల్ చౌదరి ఎక్కడి నుంచి వచ్చావు భయ్యా? అసలు లక్నో టీం 100% ఓడిపోయే మ్యాచ్ను మైండ్ బ్లోయింగ్ వేలో గెలిపించాడు. పర్టికులర్గా లాస్ట్ 4 ఓవర్స్లో అతను కొట్టిన షాట్స్ ఏవైతే ఉన్నాయో అబ్బబ్బబ్బా హెలికాప్టర్ షాట్లు కొట్టాడు. అండ్ లాస్ట్ ఓవర్ 5వ బాల్ కవర్స్ పని అతను కొట్టిన షాట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ షాట్? సో రియల్లీ ముకుల్ చౌదరి అయితే అవుట్ ఆఫ్ నోవేర్ ఇంక్రెడిబుల్ బ్యాటింగ్తో లక్నో టీంకి ఒక మెమరబుల్ విన్ అందించాడు. మనం ప్రీవియడ్లో కూడా మాట్లాడుకున్నాం లక్నో కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ అంటే థ్రిల్ ఉంటుందని చెప్పి, ఎస్పెషల్ ఈడెన్ గార్డెన్స్లో. ఎందుకంటే గతంలో కూడా రింకు సింగ్ కేకేఆర్ ఓడిపోయే మ్యాచ్లో గెలిపించినంత పని చేశాడు, బట్ చివరిలో కొట్టలేకపోయాడు. కానీ లక్నో టీం మాత్రం ముకుల్ చౌదరి ఎక్సెప్షనల్ బ్యాటింగ్తో గెలిపించాడు. సో నేనైతే డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అనుకున్నాం, ఈ సీజన్లో ది బెస్ట్ మ్యాచ్ అనుకున్నాం. బట్ దానికి ఏమాత్రం తీసిపోకుండా నెక్స్ట్ డేనే మరో మైండ్ బ్లోయింగ్ మ్యాచ్. సో ఎవరైతే గత 2 రోజులు 4 జట్లకు ఫ్యాన్ బేస్ కొంచెం తక్కువ, సో మ్యాచెస్ ఏం చూడక్కర్లేదు నార్మల్గా జరుగుతుంది అనుకున్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా థ్రిల్ మిస్ అయినట్టే. మెయిన్ ఈ మ్యాచ్లో మాత్రం ముకుల్ చౌదరి యొక్క పోరాటానికి హ్యాపీ ఎండింగ్ దొరికింది, గెలిపించాడు మ్యాచ్ని. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం టాస్ గెలిచారు, ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అంటే 2 జట్లలో మార్పులు చూసుకుంటే లక్నో టీం ఎలాంటి మార్పు చేయలేదు. బట్ కోల్కతా టీం మాత్రం ఇంట్రెస్టింగ్ చేంజెస్ చేశారు భయ్య. సునీల్ నారాయణ పవల్ ప్లేస్లో తీసుకురాలేదు, బ్లెస్సింగ్ ముజర్బని కూర్చోబెట్టేశారు. అండ్ వరుణ్ చక్రవర్తి చూసుకుంటే ఫుల్ ఫిట్నెస్ లేదు కాబట్టి సైనియా కంటిన్యూ అయ్యాడు. అయితే కోల్కతా టీం బౌలింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ముజర్బని మిస్ అయి ఉంటారు, ఎందుకంటే ఈ పిచ్ మీద ఎక్స్ట్రా బౌన్స్ కనిపించింది. బౌలర్స్ ఎవరైతే ఎక్కువ హైట్ ఉండి డెక్కన్ గట్టికి ఇచ్చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా బౌన్స్ లభించింది, వికెట్స్ కూడా తీశారు. బట్ అయినా ఓవరాల్గా చూసుకుంటే 16 ఓవర్ వరకు మ్యాచ్ కోల్కతా టీందే. వాళ్ళు 99% మ్యాచ్ని గెలిచే పొజిషన్కి వెళ్ళిపోయారు. బట్ లాస్ట్ 4 ఓవర్స్లో ముకుల్ చౌదరి విధ్వంసం చేసి మ్యాచ్ని లాగేసుకున్నాడు. సో దీని గురించి వీడియోలో కాస్త ముందుగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే కేకేఆర్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్లీ స్టార్టింగ్ ఫినాలకి అన్యాయం జరిగింది భయ్య. అసలు థర్డ్ ఎంపైర్ ఆ డిసిషన్ ఎలా చెక్ చేశాడో ఏంటో క్లియర్గా తెలిసిపోతుంది కదా. ఆ దిగ్వేష్ రాతి కాల్ వెళ్ళి బౌండరీ రోపు తగిలిందని క్వశ్చన్ క్లియర్గా కదిలింది. అయినా కానీ థర్డ్ ఎంపైర్ అరౌట్గా చెక్ చేసి ఫినాలని అవుట్ ఇస్తాడు. బట్ అఫ్కోర్స్ ఫినాలని కూడా తొందరగా అవుట్ అయ్యమని వెళ్ళిపోయాడు. అయినా కానీ ఆన్ ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్కి రివ్యూ పంపారంటే అతను క్లియర్గా చెక్ చేయాలి. ఒక 3-4 యాంగిల్స్లో చెక్ చేసి కంక్లూజన్ అవ్వాలి. బట్ అలా కాకుండా ఒక యాంగిల్ చూసి అవుట్ అని ఇచ్చేస్తే ఎలా? సో రియల్లీ సీజన్లో ఎంపైరింగ్ అయితే కొంతవరకు ప్యాథటిక్గానే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా థర్డ్ ఎంపైర్స్ అంత టెక్నాలజీ పెట్టుకున్నా సరే రాంగ్ డిసిషన్స్ ఇస్తున్నారు. సో ఫినాలని అయితే కొంచెం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకంటే షమి బ్యూటిఫుల్గా బాల్ని స్వింగ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం ప్రిన్స్ యాదవ్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ ఎనివే ఫినాలని వికెట్ కేకేఆర్ టీంకి చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ప్లేయర్. పైగా కోల్కతా టీం చూసుకుంటే హెవీగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే టీం. సో దీంతో ఫినాలని ఇలా తొందరగా కొట్టడం కేకేఆర్ టీంకి మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే తర్వాత రహానే మరియు రఘువంశ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం. ఇన్ఫాక్ట్ వీళ్ళైతే స్కోరింగ్ రేట్ని మంచిగా మెయింటైన్ చేశారు. మీరు కోల్కతా టీం యొక్క బ్యాటింగ్ చూసుకుంటే 10 ఓవర్ వరకు అంతా సాఫీగానే జరిగింది. ఇన్ఫాక్ట్ ఓవర్కి ఆల్మోస్ట్ 10 పరుగులు చెప్పును కొడుతూ వచ్చేశారు. మెయిన్ రహానే స్ట్రైక్ రేట్ గురించి ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేశాడు. 24 బాల్స్కి 41 రన్స్ అంటే 170 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. మిగతా కేకేఆర్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా అతనికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తాళలేకపోయారు ఇన్నింగ్స్లో. ఇక రఘువంశీ చూసుకుని తన ఫామ్ని కంటిన్యూ చేశాడు. కొంతవరకు స్లో బ్యాటింగ్ చేశాడు, బట్ స్టిల్ చాలా మంచి సపోర్ట్ అని చెప్పుకోవాలి. 33 బాల్స్కి 45 రన్స్ కొట్టాడు. సో ఇద్దరి మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 52 బంతులు 84 పరుగులు యాడ్ చేశారు. దీనివల్ల కోల్కతా టీమ్ స్కోర్ ఓవర్కి 10 చెప్పిన అలా వెళ్ళిపోతూనే ఉంది. ఇన్ఫాక్ట్ ఆ 10 ఓవర్ మార్క్ వరకు చూసుకుంటే 98 అంతా కొట్టారు. దీంతో ఈజీగా 200 కొడతారేమో అనిపించింది. బట్ ఎప్పుడైతే 11 ఓవర్లో రహానే వికెట్ పడిందో ఇంకా కేల్కతాం. ఆ తర్వాత వరుసగా 5 ఓవర్లు పట్టి ఒక్కటంటే ఒక బౌండరీ కొట్టలేదు. ఇన్ఫాక్ట్ ఒక డబ్బులు కూడా తిరగలేదు, 17 సింగిల్స్ తీశారు. సో ఓవర్ నెంబర్ 11 నుంచి ఓవర్ నెంబర్ 15 ఈ 30 బంతుల్లో చూసుకుంటే కేకేఆర్ టీం వాళ్ళు 17 సింగిల్స్ తీశారు, 13 డాట్ బాల్స్ ఆడారు అండ్ 3 వికెట్లు పడిపోయాయి. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోవడానికి ఇదే మెయిన్ రీజన్. వాళ్ళు ఎప్పుడైతే రహానే మరియు అంకుష్ రఘువంశ్ వికెట్లు బ్యాక్ టు బ్యాక్ కోల్పోయారో ఆ తర్వాత రింకు సింగ్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ నేను గ్రీన్ చూసుకుంటే స్ట్రగుల్ అయ్యాడు. ఈవెన్ పోవల్ కూడా స్టార్టింగ్లో పవర్ హిట్టింగ్ చేయలేకపోయాడు. సో 5 ఓవర్ల స్లంప్ ఏదైతే ఉందో అది కోల్కతా టీం 200 కొట్టకుండా ఆపేసింది. వాళ్ళు డెఫినెట్లీ ఒక 20 రన్ షాట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ లాస్ట్ 5 ఓవర్స్లో మెల్లగా కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. పోవల్ మరియు గ్రీన్ కొట్టారు చివరిలో. మళ్ళీ లాస్ట్ 5 ఓవర్స్లో చూసుకుంటే ప్రతి ఓవర్లో కూడా బౌండరీ వచ్చింది. సో కోల్కతా టీంకి అయితే లాస్ట్ 5 ఓవర్స్లో 66 రన్స్ వచ్చాయి. దీనివల్ల వాళ్ళ స్కోర్ కనీసం 180 వరకైనా వెళ్ళింది. అదర్వైజ్ 5 ఓవర్ల స్లంప్ చూసిన తర్వాత వాళ్ళు కనీసం 160 కూడా కొట్టలేరేమో అనుకున్నా. సో గ్రీన్ అయితే తను ఫేస్ చేసిన ఫస్ట్ 15 బాల్స్ పెద్ద ఏమీ కొట్టలేదు. మీలో తను చాలా ప్రెజర్లో కనిపించాడు. ఇన్ఫాక్ట్ ఒక 6 కొట్టిన తర్వాత తన ఫేస్లో రిలీఫ్ చూసాం. వేరే పోవెల్ చూసుకుంటే మాత్రం కాస్త బెటర్ స్ట్రైక్ రేట్ ఆడాడు. 24 బాల్స్కి 39 కొట్టాడు. సో ఫినిషింగ్ టచ్ అయితే కోల్కతా టీంకి మంచిగానే వచ్చింది. డెత్ ఓవర్స్లో గట్టిగానే కొట్టారు. బట్ అంతకుముందు 5 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో అవే దబ్బేశాయి. ఈ 30 బాల్స్కి 30 రన్స్ కొట్టినా సరే వాళ్ళ స్కోర్ 194 వరకు వెళ్ళేది, మ్యాచ్ని ఈజీగా గెలిచేవారు. సో డెఫినెట్లీ కేకేఆర్ టీంకి మిడ్ ఓవర్స్ బ్యాటింగ్ చాలా అంటే చాలా పెద్ద సమస్యగా తయారైంది. లాస్ట్ ఇయర్ కూడా దీని కారణంగానే వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయారు. ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే షమి మరియు స్పిన్నర్స్ మంచి బౌలింగ్ పడింది. ఎస్పెషల్లీ షమి తన ఫామ్ని కంటిన్యూ చేశాడు, బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. మెయిన్లీ తను వేసిన ఫస్ట్ 3 ఓవర్లో చూసాం మైండ్ బ్లోయింగ్, అసలు చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. బట్ తను వేసిన డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ పోయాయి. బట్ ఎన్నో ఓవరాల్గా చూసుకుంటే వికెట్ తీయలేకపోయినా షమి చాలా మంచి స్పెల్ వేశాడు, బాల్ని స్వింగ్ చేశాడు. 4 ఓవర్స్కి 27 రన్స్ ఇచ్చాడు. వేరేజ్ మనం ప్రీవియడ్లో మాట్లాడుకున్నాం లక్నో స్పిన్నర్స్ కంబ్యాక్ చేయాలని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో జరిగింది. దిగ్వేష్ రాతి ఎక్సలెంట్ స్పెల్ వేశాడు అండ్ ఎంసదత్ కూడా చాలా మంచి స్పెల్ వేశాడు.
ఇద్దరు తల వికెట్ తీయడంతో పాటు బిలో 9 ఎకానమీ మెయింటైన్ చేశారు. దిగ్వేశ్వర్ అయితే 4 ఓవర్స్కి 25 రన్స్ ఇస్తే సిద్ధార్థ్ 4 ఓవర్స్కి 34 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో మిడిల్ ఓవర్స్లో అయితే ఇద్దరు స్పిన్నర్స్ గేమ్ని చాలా బాగా కంట్రోల్ చేశారు. కానీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం ప్రిన్స్ యాదవ్ మరి అవేష్ ఖాన్ ఇద్దరికి తగిలే. మళ్ళీ ప్రిన్స్ యాదవ్ 2 ఓవర్లు వేసాడు. 2 ఓవర్లు కూడా చాలా ఎక్కువ రన్స్ వచ్చేసాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లక్నో టీం మంచిగానే రిస్ట్రిక్ట్ చేశారు. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా కోల్కతా టీం 200 దాటేలా కనిపించింది. బట్ లక్నో వాళ్ళు కంబ్యాక్ చేసి ఆ మార్క్ను అందుకోకుండా చేశారు. ఇక చేసింగ్ విషయానికి వస్తే ఒక మంచి ఫైరీ స్టార్ట్ చూసాం. మిచెల్ మార్క్స్ కొట్టాడు, మార్క్రమ్ కొట్టాడు. దీంతో 4 ఓవర్స్గా 40 రన్స్ వచ్చేసాయి. అయితే తర్వాత మాత్రం లక్నో టీం స్ట్రగుల్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ మ్యాచ్లో కేకేఆర్ స్పిన్నర్స్ కూడా చాలా మంచి బౌలింగ్ పడింది. ఎస్పెషల్లీ సునీల్ నారాయణ్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్కి 13 రన్స్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ ఎనివే కేకేఆర్ టీంకి స్టార్టింగ్లో బ్రేక్ త్రూస్ అందించింది మాత్రం వైభవ్ అరోరా. అతను వేసిన 5 ఓవర్లో చూసాం బోత్ మార్క్రమ్ మరియు మిచెల్ మార్క్స్ ఇద్దరిని అవుట్ చేస్తాడు. దీంతో లక్నో టీం కాస్త ప్రెజర్లోకి వెళ్ళింది. రిషబ్ పంత్ రన్నే బాలే కొట్టగలిగాడు. అండ్ ఆయుష్ బదిని చూసుకున్నా కాస్త మెల్లగానే స్టార్ట్ చేశాడు. బట్ ఎనివే మిడిల్ ఓవర్స్లో అతను ఆడిన బ్యాటింగ్ చాలా అండర్ రేటెడ్ అని చెప్పుకోవాలి. అందరికీ మ్యాచ్లో ముకుల్ చౌదరి గుర్తుంటాడు. బట్ ఆయుష్ బదిని కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాకు ఆడాడు. మీకు ఒక ఎండ్లో చూసుకుంటే రిషబ్ పంత్ రన్నే బాల్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. వేరే తర్వాత నికోలస్ పురాన్కు చూసుకుంటే భయంకరమైన స్ట్రగుల్ చూసాం. ఇన్ఫాక్ట్ అతను ఓవరాల్గా 15 బంతులు ఆడితే 13 పరుగులు మాత్రమే చేశాడు. సో క్లియర్లీ లక్నో టీం కూడా మిడిల్ ఓవర్స్లో చాలా స్ట్రగుల్ అయింది. ఓవర్ నెంబర్ 10, 11, 12, 13 ఈ 4 ఓవర్స్లో వాళ్ళకి ఎక్కువ రన్స్ రాలేదు. ఇన్ఫాక్ట్ రన్ బాల్ కూడా కొట్టలేకపోయారు. అట్ ది సేమ్ టైం 2 వికెట్స్ పడిపోయాయి. బట్ ఎనిమిది ఎండ్లో చూసుకుంటే ఆయుష్ బదిని మెల్లగా స్కోర్ బోర్డుని కదిలించాడు. మళ్ళీ పోరాన్ మరియు సమాధ్ వికెట్ పడిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్లో నవదీప్ సైనిని కొట్టడం చూసాం. 3 4లు కొట్టాడు. ఆ ఓవర్లోనే లక్నో టీం కాస్త కంబ్యాక్ ఇచ్చింది. 15 రన్స్ వచ్చాయి. సో మొత్తం ఒక ఎండ్లో ఆయుష్ బదిని మెల్లగా లాక్కొచ్చాడు. బట్ అగైన్ మళ్ళీ లక్నో టీం బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ కోల్పోవడం చూసాం. ఆయుష్ బదిని 50 కొట్టిన వెంటనే అంకుల్ రేప్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అంటే నెక్స్ట్ ఓవర్ సునీల్ నారాయణ్ వేసాడు 16th ఓవర్. మైండ్ బ్లోయింగ్ ఓవర్ ఇది. వికెట్ తీసాడు, 1 పరుగు మాత్రం ఇచ్చాడు. సో దీంతో లక్నో టీం పని అయిపోయింది అనిపించింది. 16 ఓవర్లు అయ్యేసరికి వాళ్ళ స్కోర్ చూసుకుంటే 128 రన్స్, 7 వికెట్లు కోల్పోయారు. మ్యాచ్ గెలవాలంటే లాస్ట్ 4 ఓవర్స్లో 54 పరుగులు కొట్టాలి. అంటే ఓవర్కి 12 కంటే ఎక్కువ రన్స్ చేయాలి. కానీ క్రీజ్లో చూసుకుంటే ఇద్దరు కొత్త బ్యాట్స్మెన్ ముకుల్ చౌదరి అప్పటికి 2 పరుగులే చేశాడు అనుకుంటా. వేరే ఆవేష్ ఖాన్ చూసుకుంటే అప్పుడే వచ్చాడు. సో ఇంతకు వెళ్ళం కొడతారులే మ్యాచ్కి ఎక్కాడదని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయి ఉంటారు. కానీ లాస్ట్ 4 ఓవర్స్లో ముకుల్ చౌదరి విధ్వంసం చేశాడు. మళ్ళీ స్టార్టింగ్ హెలికాప్టర్ షాట్లు కొట్టాడు. అండ్ మనకి వెంటనే ఎవరు గుర్తొస్తారో తెలుసు కదా, మహేంద్ర సింగ్ ధోని గుర్తొచ్చాడు. అయితే కేకేఆర్ బౌలర్స్ వెంటనే ప్లాన్ మార్చేశారు. ఫుల్ వేస్తే కొడుతున్నారని చెప్పి షార్ట్ వేయడం మొదలుపెట్టారు. మళ్ళీ మ్యాచ్లో షార్ట్ బాల్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. మీరు లక్నో టీంలోని బిగ్ నేమ్స్ అని చూసుకుంటే కూడా షార్ట్ బాల్కి ఫాలో అయిపోయారు. అంటే పంచ్ చూసుకున్న, పోరాన్ చూసుకున్న, 4 ఓపెనర్స్ చూసుకున్న వీళ్ళందరూ కూడా షార్ట్ బాల్కి ఫెల్ అయిపోయారు. బట్ ముకుల్ చౌదరి మాత్రం ఆ షార్ట్ బాల్స్ని కూడా చాలా మంచిగా పిక్ చేసి కొట్టడం చూసాం. పుల్ షాట్స్ ఎక్సలెంట్గా కొట్టాడు. 4 బంతులు 54 పరుగులు చేయాలి. ముకుల్ చౌదరి ఒకటి రికగ్నైజబుల్ బ్యాట్స్మెన్. అది 2లో సరైన బ్యాట్స్మెన్ లేడు కానీ హెల్మెట్ స్టార్ అయితే ఉన్నాడు. సో ఇంతకు ముకుల్ చౌదరి చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. సింగిల్స్ డబుల్స్ తీస్తే మ్యాచ్ పర్లేదు 6 4లో కొట్టాలనుకున్నాడు. మళ్ళీ తన మైండ్లో ఒక్కటే పెట్టుకున్నాడు. 24 బంతులు ఉన్నాయి, 10 బంతులు బౌండరీ దాటిస్తే మనం మ్యాచ్ గెలిచేస్తాం. దీంతో ఈ ఫార్ములాకి స్టిక్కే బ్యాటింగ్ చేద్దాం అనుకున్నాడు. అండ్ అలానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ముందు 17 ఓవర్ల వైభవ్ అరోరా 4 and 6 కొట్టాడు. దాని 5వ బాల్కి సింగిల్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఓవర్లో చూసుకుంటే కార్తిక్ తగిన 2 6లు కొట్టాడు. మళ్ళీ సింగిల్ తీసుకున్నాడు 5వ బాల్కి. బట్ 19 ఓవర్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ 4 బాల్స్కి చూసుకుంటే 1 సిక్సర్ వచ్చింది. దీంతో 5వ బాల్కి సింగిల్ తీసేద్దామంటే లాస్ట్ ఓవర్లో చాలా పెద్ద టార్గెట్ అయిపోద్ది. ఎందుకంటే 14 కాస్త 24 ఉండేది. దీనివల్ల ముకుల్ చౌదరి 19 ఓవర్ లాస్ట్ 2 బాల్స్కి సింగిల్స్ ప్రయత్నించలేదు. ఒక 4 and 6 కొట్టాడు. మళ్ళీ లాస్ట్ బాల్ 6 ఏదైతే ఉందో లాస్ట్ ఓవర్లో టార్గెట్ని తగ్గించేసింది. సో ఇక్కడైతే ముకుల్ చౌదరి క్లియర్గా ఆవేష్ ఖాన్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. అండ్ ఆవేష్ ఖాన్ కూడా దానికి చాలా మంచిగా రెస్పాండ్ అయ్యాడు. చివరి ఓవర్ ఫస్ట్ బాల్కి సింగిల్ తీయడం చూసాం. అండ్ దాని వెంటనే నెక్స్ట్ 2వ బాల్కి 6 కొట్టాడు ముకుల్ చౌదరి. బట్ తర్వాత మాత్రం అరోరా చాలా మంచి టెంపర్మెంట్తో బౌలింగ్ చేశాడు. ఆ వైడ్లోనే టార్గెట్గా పెట్టుకుని ఆర్కర్స్ వేయడం మొదలుపెట్టాడు. సో 3rd బాల్ మరి 4th బాల్ చూసుకుంటే ముకుల్ చౌదరి ప్రెజర్లో కనిపించాడు. షాట్లు ట్రై చేసాడు కానీ కనెక్ట్ అవ్వలేదు. మెయిన్లీ బాల్ని ఫాలో చేస్తే అయితే డిఫరెంట్గా కొట్టడానికి వెళ్ళిపోయాడు. బట్ 5వ బాల్కి తను కంబ్యాక్ చేసిన విధానం చూసుకుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. కవర్స్ పై నుండి రిస్ట్ వర్క్ యూజ్ చేస్తే 6 కొట్టాడు. అదైతే ఎక్సలెంట్ షాట్. ఇన్ఫాక్ట్ నేను అడిగితే మ్యాచ్లో ఇదే బెస్ట్ షాట్ అని చెప్తా. ఎందుకంటే అండర్ ప్రెజర్ బ్యాటింగ్ చేస్తే అంత దూరంగా వెళ్ళిన బాల్ 6 కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక లాస్ట్ బాల్ చూసుకుంటే మనకు జరిగిన దానికి ఆపోజిట్ జరిగింది. అంటే జాస్ బట్లర్ రన్అట్ చేయగలిగాడు. బట్ యంగ్స్టర్ అంక్రిష్ స్టెఫెన్స్ చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రెజర్ 1 బాల్కి 1 పరుగే చేయాలి. అది 1 బంతికి 2 పరుగులు చేయాలంటే ఆ ప్రెజర్ వేరేలా ఉంటుంది. ఒకవేళ మనం మిస్ అయినా సరే సూపర్ ఓవర్కి ఛాన్స్ ఉంటుందని చెప్పి వికెట్ కీపర్ కాస్త ప్రశాంతంగా ఉంటాడు. బట్ ఎప్పుడైతే 1 బాల్కి 1 పరుగు కొట్టాలన్నప్పుడు మాత్రం వికెట్ కీపర్ చాలా ఒత్తుగా కనిపిస్తాడు. పైగా రఘువంశీ యంగ్స్టర్. అండ్ ఇంకో విషయం ఏంటంటే అవతలంలో ఉంది ఎవరు, ఆవేశం స్టార్. ఇలాంటి బాగా తెలుసు. మళ్ళీ ఎక్కడైతే నెత్తి మీద హెల్మెట్ ఉంటే గెలిచాక కిందేసి కొడతాని చెప్పి భయపడి హెల్మెట్ని పక్కన పెట్టేశాడు లాస్ట్ బాల్కి. సో ఆవేష్ ఖాన్ అయితే మరోసారి తన ఆవేశాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. మ్యాచ్ను ఒంటి చేత గెలిపించిందేమో ముకుల్ చౌదరి. బట్ ఏదో ఆవేష్ ఖాన్ గెలిపించినట్టు సింగిల్ తీసి డైరెక్ట్గా డగౌట్కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. అండ్ అక్కడ తన టీమ్మేట్స్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చూసాం. బట్ నిజానికి లక్నో టీంని గెలిపించింది ముకుల్ చౌదరి. ఆవేష్ ఖాన్ సింగిల్ కంప్లీట్ చేసిన తర్వాత ముకుల్ చౌదరి దగ్గరకు వచ్చి అతను అప్రిషియేట్ చేస్తే కాస్త చూడడానికి బాగుండేది. బట్ ఎనివే ఈ ఆవేశం గురించి మనందరికీ తెలిసిందే కదా, పేరు తగ్గట్టు ఎక్కువ ఆవేశపడుతూ ఉంటాడు. ఇక కోల్కతా టీం బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్స్కు చాలా మంచి బౌలింగ్ పడింది. నరేన్ ఒక ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. అండ్ అంకుల్ రే కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. 4 ఓవర్స్కి 32 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు స్పిన్నర్స్ వేసినంతసేపు కోల్కతా టీంతో మ్యాచ్ అన్నట్టు అనిపించింది. బట్ ఇప్పుడైతే లాస్ట్ 4 ఓవర్స్ పేసెస్ వేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి మ్యాచ్ అయితే తిరగబడిపోయింది. మళ్ళీ గ్రీన్ చేత 19 ఓవర్ వేయించడం కొంతవరకు టఫ్ మూవే. మెయిన్ బౌలర్ నవదీప్ సైన్ ఒక ఓవర్ ఉంది.
సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీంకు పేసర్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. వైభవ్ 5 ఓవర్లు మంచిగా వేసి 2 వికెట్లు తీసినప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం రన్స్ ఇచ్చేశాడు. అలాగే కార్తిక్ త్యాగి చూసుకున్నా కాస్త ఎక్స్పెన్సివ్గానే కనిపించాడు. ఎందుకంటే అతను కూడా 3 ఓవర్లు వేశాడు. సో మేబీ రహానే కాస్త బెటర్గా ప్లాన్ చేసుకుంటే సరిపోయేదేమో. అంటే 17 ఓవర్ వైభవ్ రావుకి ఇచ్చాడు, అంటే 18 ఓవర్ త్యాగికి ఇచ్చాడు. దీంతో 19 ఓవర్ వైభవ్ రావుకి ఇచ్చి లాస్ట్ ఓవర్ కార్తిక్ త్యాగికి ఇస్తే సరిపోతుందేమో. మళ్ళీ గ్రీన్తో కంపేర్ చేసుకుంటే సైని బెటర్ బౌలింగ్ లేకపోయినా త్యాగి మాత్రం బెటర్ బౌలింగ్ వేయగలడు. సో రహానే అయితే చివరిలో గ్యాంబ్లింగ్ తీసుకున్నాడు. త్యాగికి ఒక ఓవర్ ఉంది, అలాగే సైనికి ఒక ఓవర్ ఉంది. బట్ స్టిల్ క్యామరన్ గ్రీన్కి బాల్ ఇచ్చాడు 19 ఓవర్లో. బట్ ఎనివే కేకేఆర్ టీం మీద ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ముకుల్ చౌదరి ఇలా కొడతాడు, మ్యాచ్ గెలిపిస్తాడని చెప్పి. వాళ్ళైతే కంప్లీట్లీ స్టన్ అయిపోయారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే లక్నో టీం పైకి మూవ్ అయ్యారు. 5వ ప్లేస్కి వచ్చేసారు. 3 మ్యాచ్లో 2 గెలిచి 4 పాయింట్లు సంపాదించారు. వేరే కోల్కతా టీం చూసుకుంటే స్టిల్ విన్లెస్, 1 పాయింట్ ఉంది కానీ 1 మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్ 2 కూడా ఆర్ఆర్ ప్లేయర్స్ దగ్గర ఉన్నాయి. సో అయితే వరుసగా 2 రోజుల్లో 2 థ్రిల్లింగ్ మ్యాచ్లు చూసాం. అండ్ ఈ రోజు చూసుకుంటే మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ఆర్ఆర్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాచ్ యొక్క ప్రివ్యూ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.